వినాయక పండుగ వచ్చిందంటే చాలు 2-3 రోజుల ముందే మట్టి తెచ్చి మంచిగా మట్టి విగ్రహాలను అయితే ప్రిపేర్ చేసేదాన్ని నేను. నాకైతే ఒక తొట్టి గ్యాంగే ఉండేది. తమ్ముళ్ళు, మరదళ్ళు, బామ్మర్ది వీళ్ళందరికీ మంచిగా మట్టితో అని పని చెప్పేదాన్ని. వినాయక పండుగ అంటే అందరికీ ఇష్టం కాబట్టి ఇక మట్టితో ఆడుకోకుండా మనము కొంటామా మంచిగా మట్టి విగ్రహాన్ని అయితే రెడీ చేసేదాన్ని. మ్యారేజ్ అయ్యే ముందు అయితే మేమే ఇంటి దగ్గర మట్టి విగ్రహాన్ని తయారు చేసి చిన్న టెంట్ లాగా వేసి మంచిగా డెకరేషన్ చేసి ఒక 3 సంవత్సరాలు అయితే పెట్టాము ఇంటి దగ్గర. చేసింది మట్టి విగ్రహం అయినా సరే మంచిగా కలర్ఫుల్ గా కనబడడం కోసం చెంకీలు, మెరుపులు అయితే చల్లే వాళ్ళము. చేతులతో మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లో పూజ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ప్రసాదాలు కూడా చాలా చేసే వాళ్ళము. ఉండ్రాళ్ళు, పులిహోర, వడలు అన్ని చేసేవాళ్ళం. ఇక ఈవినింగ్ అయితే చాలు మంచిగా సాంగ్స్ పెట్టుకొని డాన్సులు వేసేవాళ్ళం. వినాయకుడు 3 నిద్రలు చేశాక మంచిగా ఊరేగింపు మాత్రం మామూలుగా ఉండేది కదా. సైకిల్ మీద ఊరేగింపు అన్నాక బ్యాండ్ బాజా లేకుండా ఉంటుందా, ప్లేట్స్ గంటలతో కొట్టేవాళ్ళం.